క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేస్తే ఫైన్ వేసేవారట. ఒకప్పుడు అమెరికాలో క్రిస్మస్ ట్రీ ఎందుకు డెకరేట్ చేస్తారమ్మా అని మా అమ్మాయి అడిగింది. దీని వెనకతల కొన్ని కథలున్నాయి. 16వ శతాబ్దానికి చెందిన మార్టిన్ లూథర్ అనే ప్రొటెస్టెంట్ సంస్కర్త ఒకరోజు రాత్రి ఇంటికి వెళ్తూ ఎవర్ గ్రీన్ చెట్ల మధ్య మెరుస్తున్న నక్షత్రాలు చూశారట. ఆ దృశ్యం ఆయనకి చాలా నచ్చేసి ఇదే దృశ్యాన్ని తన కుటుంబానికి చూపించడం కోసం ఆయన ఇంటికి వెళ్లి ఎవర్ గ్రీన్ చెట్టు చుట్టూ క్యాండిల్స్ వెలిగించి హాల్లో పెట్టారని చెప్తారు. ఇంకొకటి చలికాలం. పశ్చిమ దేశాల్లో సూర్యుడు కనిపించడు. దీంతో ఆయన నీరసం అయిపోతాడని భావిస్తారు. డిసెంబర్ 21 లాంగెస్ట్ నైట్. ఈ రోజు నుంచి సూర్యుడు తిరిగి జీవం పొందుతాడని, చెట్లన్నీ తిరిగి జీవం పోసుకుంటాయని నమ్ముతారు. ఎక్కడైతే జీవం ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఏవి రావని భావిస్తారు. ప్రాచీన ఈజిప్ట్, రోమ్ నుంచి ఈ సంస్కృతి పుట్టింది. కానీ జర్మనీ దీన్ని పాపులరైజ్ చేసింది. 1846లో క్వీన్ విక్టోరియా భర్త పిల్లలతో కలిసి క్రిస్మస్ ట్రీ దగ్గర నిల్చున్న ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్లో పబ్లిష్ చేశారు. దీంతో ఆవిడ అమెరికన్ యాటిట్యూడ్ మార్చారు. క్రిస్మస్ ట్రీ ఫ్యాషన్గా మారిపోయింది. యూరోపియన్స్కి చిన్న చిన్న చెట్లు పెట్టుకోవడం ఇష్టమైతే అమెరికన్లు పెద్ద పెద్ద చెట్లను పెట్టుకోవడం మొదలుపెట్టారు. అలా ఇళ్ల నుంచి షాపులు, ఆఫీసులు, స్ట్రీట్ కార్నర్స్కి ఈ కల్చర్ విస్తరించింది. న్యూయార్క్లో రాక్ఫెల్లర్ సెంటర్లో పెట్టే క్రిస్మస్ ట్రీ చాలా ఫేమస్. 50,000 క్రిస్మస్ లైట్స్, 70-point LED స్టార్ స్టడెడ్ విత్ 3 million స్వరోస్కీ క్రిస్టల్స్తో డెకరేట్ చేస్తారు. క్రిస్మస్ ట్రీ గురించి మీకు తెలిసిన విశేషాలుంటే షేర్ చేయండి.